అయ్యో, అమ్మకి బ్యాగ్ గురించి ఇంకా చెప్పలేదే. వెంటనే అమ్మకి బ్యాగ్ గురించి చెప్పాలి. నీర్జా, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని రాపో, భోజనం చేద్దు గాని. ప్రేమ, అక్క, నువ్వు కూడా రా, భోజనం చేద్దు గాని. వస్తున్నానక్క. నీర్జా, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని రా. అక్కడే నిలబడిపోయావేంటి? నీర్జా, ఈ బ్యాగ్ ఎక్కడిది? నీ బ్యాగ్ ఏమైంది? అమ్మా, ఈ విషయం నీకు గుళ్ళోనే చెప్దామనుకున్నాను. నువ్వు కోపంగా ఉన్నావు కదా, అందుకే అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్దామనుకున్నాను, ఈలోపు నువ్వే అడిగేశావు. ఒకవేళ నేను కుట్టిన బ్యాగ్ నీరజకి నచ్చక ఎవరి దగ్గరైనా అడిగి బ్యాగ్ తెచ్చుకుందా, లేకపోతే ఈ బ్యాగ్ ఎవరి దగ్గరైనా తీసుకొచ్చేసిందా? ఈ బ్యాగ్ ఎక్కడిది నీరజా? నీకు నిజం చెప్పు. అసలు ఈ బ్యాగ్ ఎవరిది? ఎవరి దగ్గర తీసుకున్నావు? అంటే నేను నీకు ఇచ్చిన బ్యాగ్ నీకు నచ్చలేదా? బ్యాగ్ నీకు ఇచ్చినప్పుడు నచ్చిందని చెప్పావు కదా, అంటే నాకు అబద్ధం చెప్పావా? నేను నీకోసం ఈ బ్యాగ్ ఎంత కష్టపడి కుట్టానో తెలుసా? అమ్మా అమ్మా అమ్మా, ఆగమ్మా. నా మీద కోప్పడకమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా. నేనెవ్వరినీ అడగలేదు. ఎవరి దగ్గర నుంచి ఈ బ్యాగ్ తీసుకురాలేదు. అసలు ఈ రోజు స్కూల్లో ఏం జరిగిందంటే, అదమ్మా జరిగింది. నేనే తప్పు చేయలేదమ్మా. మా మేడం తీసుకెళ్ళమంటేనే తీసుకొచ్చాను. సారీ బంగారు తల్లి, నీ మీద అనవసరంగా కోపడ్డాను. ఇప్పుడు ఈ ముద్ద ఎందుకు పెట్టానో తెలుసా? నేనంటే నీకు చాలా చాలా ఇష్టం కాబట్టి. అందుకే కాదు, నిన్ను టీచర్ మెచ్చుకున్నందుకు. కానీ ఈ బ్యాగ్ నువ్వు రేపు తీసుకువెళ్ళి మీ మేడం గారికి ఇచ్చేసే. ఆ పాప దగ్గర నుంచి నువ్వు నీ బ్యాగ్ తీసేసుకో. నువ్వు ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను నిన్ను ముద్దు పెట్టుకున్నాను. ఆ పాప వాళ్ళమ్మ మాత్రం ఖచ్చితంగా ఆ పాపని కొట్టే ఉంటుంది, లేదా అరిచేసి ఉంటుంది. ఇక్కడేమో నువ్వు హ్యాపీగా ఉన్నావు, అక్కడేమో మీ ఫ్రెండ్ బాధపడుతూ ఉంటుంది కదా. చూడనా? కాబట్టి ఎప్పుడూ మనం ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు, అర్థమైందా? అర్థమైందమ్మా. నువ్వు చెప్పింది కూడా నిజమే. మా టీచర్ కూడా ఇదంతా పనిష్మెంటే అని చెప్పింది. అందుకే తీసుకొచ్చాను. నువ్వు చెప్పినట్టుగానే రేపు మా మేడంకి ఇచ్చేస్తానులే. గుడ్ గర్ల్. సరే పదండి, భోంచేద్దురు గాని. అక్క, నాకు సపరేట్ ప్లేట్ వద్దక్కా. నీరజకి నువ్వెలాగైతే గోరుముద్దలు పెడతావో నాకు కూడా నీ చేతులతో గోరుముద్దలు తినాలనుంది. చాలా రోజులైందక్క గోరుముద్దలు తిని. నీ చేత్తో గోరుముద్దలు తింటే అమ్మ చేత్తో తిన్నట్టే అనిపిస్తుంది. అందుకే అడిగానక్క, ఏమనుకోకక్క. అయ్యో, నేనెందుకు అలా అనుకుంటాను ప్రేమ? నువ్వు నా సొంత చెల్లెల్లాంటి దానివే కాదు. నీరజ ఎలాగో నువ్వు కూడా నాకు అలాగే. నేనిద్దరికీ గోరుముద్దలు పెడతాను. పప్పు కావాలా, సాంబార్ కావాలా? పప్పు. అమ్మా, వాటర్. ఇదిగో తాగు.
నువ్వు నన్ను చెప్పుతో కొట్టావు. నిన్నంత సులభంగా ఎలా మర్చిపోతాను? నిన్న దాక్షాయిని మేడం ముందు ఎక్స్ట్రాలు వాగావు. కిరాయి గోండాలని భయపడినని ఏదేదో మాట్లాడావు. ఏంటి అలా చూస్తున్నావు? ఆవిడ పేరు దాక్షాయిని అని. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నిన్ను ఈ కాలనీ నుంచి పంపించేయమని నాకు 10,000 ఇచ్చింది ఆవిడే. మరి పంపించాలి కదా, అందుకే నేను వచ్చాను. ఏంటి నీ కళ్ళల్లో అసలు భయమే లేదు? నువ్వు తెగిచ్చేశావు. ఎవ్వరూ నిన్నేం చేయలేరని ధైర్యం. నిన్నేం చేయలేకపోవచ్చు, కానీ నీకో కూతురుంది కదా, దాన్నెప్పుడూ నువ్వు కనిపెట్టుకుంటూ ఉండలేవు. నీ పనికి నువ్వు వెళ్తావు, అదేమో స్కూల్కి వెళ్తుంది, గుళ్ళోకి వెళ్తుంది, ఇంటికొస్తుంది. ఇలా ఎన్నో చోట్ల ఒంటరిగా దొరుకుతుంది. అప్పుడు నీ కూతురు నేనేమన్నా చేయొచ్చు కదా. నీ గురించి కాకపోయినా నీ కూతురు గురించైనా నువ్వు భయపడాలి బంగారం. ఏమంటావు? నేనేదో ప్రేమను లవ్ చేస్తుంటే వెంట పడుతుంటే మధ్యలో నీకేమైందే? అదేమన్నా నీ సొంత చెల్లా? కాదు కదా. నువ్వు నన్ను చెప్పు దెబ్బ కొట్టిన కాడి నుంచి మనసు బాధేస్తుంది. ప్రేమని ప్రేమించడం మానేసి నీ వెంట పడదాం అనుకున్నా. నీ మనసులో స్థానం సంపాదిద్దాం అనుకున్నా. ఏమంటావు? నువ్వు అను, జరిగిన గొడవలన్నీ మర్చిపోదాం. నిన్ను నా మనిషిగా చూసుకుంటాను, సరేనా? నువ్వు 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 నవ్వేవా? నవ్వేవా అంటే నా ప్రపోజల్ నీకు ఓకేనా? నమ్మలేకపోతున్నాను యశోదా. చూడు, ప్రేమ చిన్నపిల్ల, తనని వదిలే. ఏమైనా ఉంటే మనం చూసుకుందాం. ఈ మాట అన్నావు, చాలా బాగుంది. నీ చేత్తో ఒక కాఫీ ఇస్తావా? నాకు తాగాలనుంది. సరే, అక్కడ పాల ప్యాకెట్లున్నాయి, అవి తీసుకొని లోపలికి రా, కాఫీ పెట్టిస్తా. అలాగే బంగారం. నువ్వు నవ్వితే ఎంత అందంగా ఉన్నావు తెలుసా యశోదా? ఫిదా ఫిదా అంతే. అవునా? అవునా అంటావేంటి యశోదా? నా ప్రాణం ఏమన్నా ఇచ్చేస్తాను తెలుసా? సరే, ఇచ్చేస్తా ఇచ్చేస్తా. అయితే ఇచ్చేసేయ్. ఇచ్చేరా, ఇచ్చేయ్. ఇచ్చేరా, ఇచ్చేస్తానుగా, ఇచ్చేయ్. ఏం జరిగిందమ్మా? వీడికి మాటలతో చెప్తే వినడు బుజ్జమ్మా, అందుకే చేతలతో చెప్పాను. రేయ్ చూడు, నువ్వు నన్ను అందరిలాంటి ఆడది అనుకోకు. నేను ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చిందాన్ని. నిన్ను చంపడం నాకు ఒక లెక్క కాదు, క్షణాల్లో చంపేస్తాను. ఇంకొకసారి ఇటువైపు చూసినా, ప్రేమని కదిలించినా, నా బిడ్డ జోలికొచ్చినా నిన్ను చంపి ఇదే పెరట్లో పూడ్చి పెడతాను. ఎదవా, నిన్ను వదలను, నిన్ను వదలను, నిన్ను చంపేస్తా. చంపుతావా? చంపు, రారా, చంపు. నువ్వేం భయపడకు. అన్నా అన్న, నా కారు ఆపు. అక్క, యశోదా, పద. పద. యశోదా,
నా కంగ్రాట్స్ చెప్పవా? ఓహ్, కంగ్రాట్స్ ఎందుకో నీకు తెలీదు కదా, చెప్తాను విను. ఈ నెల ఆఖరిన 28వ తారీఖు నాకు నందాకి నిశ్చితార్థం. ఏంటి యశోదా, షాక్ అయ్యావా? నేనేం అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. నాకు నందాకి అతి త్వరలో పెళ్లి జరగబోతుంది. నిజానికి నువ్వు నందా జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడే పెళ్లి చేసుకోవాల్సింది. కానీ నాకంటూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, నిన్ను నందా పూర్తిగా మర్చిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నావు. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది యశోదా. ఏంటి యశోదా, బాధేస్తుందా? నీ నందా నావాడైపోతున్నాడని బాధగా ఉందా? నీ మనసులో ఇప్పుడేం ఆలోచిస్తున్నావో చెప్పనా? అక్క అక్క అంటూ నా వెనకే తిరిగి నా మొగుణ్ణి లాక్కున్నావు కదే రాక్షసి అని తిట్టుకుంటున్నావు, అవునా కాదా? ఏం చేయను, నాకు నందా కావాలి. మరి నందా నీకు దూరం అయితేనే కదా నాకు దగ్గరవుతాడు. అందుకే అంతా ప్లాన్ చేసి ఇలా చేశాను. మళ్ళీ నిన్ను ఇన్వైట్ చేయడానికి నాకు టైం ఉంటుందో లేదో తెలీదు. అందుకే నువ్వు కనిపించగానే ఇప్పుడే చెప్పేస్తున్నాను. చాలా రోజులు టైం ఉందనుకో, అలా అని మర్చిపోకు. బాగా గుర్తుపెట్టుకో, ఈ నెల 28వ తేదీన నాకు నందాకి నిశ్చితార్థం. చూసి ఏడవకుండా బాధపడకుండా ఉండగలననుకుంటేనే రా, లేకపోతే ఇక్కడే ఉండిపో. ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే పాట గుర్తుందా? ఆ పాట అక్షర సత్యం. ఇప్పుడు ఎంతో ఆనందంగా వెళుతున్న నువ్వు అలా రోడ్డు మలుపు తిరగగానే లారీ వచ్చి గుద్దేసి స్పాట్లో చచ్చిపోవచ్చు, లేకపోతే కాలు చెయ్యి విరగొచ్చు, నువ్వు కోమాలోకి వెళ్ళిపోవచ్చు, చివరికి నిశ్చితార్థం ఆగిపోనూ వచ్చు. ఇల్లు అలగ్గానే పండగ కాదు నవమి. అలా అని నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకోగానే పెళ్ళైపోయినట్టు సంబరపడకు. నిశ్చితార్థం జరిగిన పెళ్లి పీటల మీద తాళి కట్టే క్షణం ముందు కూడా ఎన్నో పెళ్లిళ్ళు ఎన్నో రకాల కారణాలతో ఆగిపోయాయి. అలా మీ పెళ్లి ఆగిపోదని గ్యారెంటీ ఏంటి? మళ్ళీ నా భర్త నా దగ్గరికి రాడు అని గ్యారెంటీ ఏంటి? బుడతా, గిఫ్ట్ తీసుకొచ్చేశాను. టట్టడాయ్. హాయ్. ఇదిగో, ఇది నీకోసమే కొన్నాను, తీసుకో. చాలా బాగున్నాయాని. ఇదిగో ఈ బ్యాగ్ నీకే. ఈ బ్యాగ్ తీసుకో, స్కూల్కి తీసుకెళ్లే. సరే, ఓకే యాని. నచ్చిందా? నచ్చింది యాని, కానీ వద్దు. అదేంటి, నచ్చిందన్నావుగా, మరెందుకు వద్దంటున్నావు? ఎవరి దగ్గర ఏమీ తీసుకోవద్దని అమ్మ చెప్పింది యాని. ఇప్పుడు నేను నీ దగ్గర బ్యాగ్ తీసుకున్నాననుకో, అమ్మ నా మీద కోప్పడుతుంది. నా మీద కోప్పడిన తర్వాత అమ్మ బాధపడుతుంది. అది నాకు ఇష్టం లేదు. మీ అమ్మ నీ మీదేం కోప్పడదు, బాధపడదు. మీ అమ్మకి నీ ఫ్రెండ్ యానీ ఇచ్చింది అని చెప్పు. సరే అయితే, అమ్మకి నచ్చకపోతే మాత్రం నేను మళ్ళీ తెచ్చిచ్చేస్తాను. ఆ సరే, ఇచ్చేటప్పుడు మీ అమ్మను కూడా తీసుకురా, అప్పుడు నేను మీ అమ్మతో మాట్లాడతాను. అలాగే యాని.
ఏంటి అలా చూస్తున్నావు? యానీ ఆ కారు మీదేనా యానీ? అవును, నాదే. నేనే ఆ కారులో వచ్చాను. అంటే నువ్వు కారు కూడా నడుపుతావా యానీ? అవును. ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికే అడిగాను. నువ్వు కారు ఎక్కావా బుడతా? మ్మ్. ఎక్కలేదు యానీ. మా నాన్న ఊరి నుంచి వచ్చిన తర్వాత నేను మా నాన్నని అడిగి పెద్ద కారు కొనుక్కుంటాను, అందులో ఎక్కుతాను. అవునా? అంటే నీకు కారు ఇష్టం అన్నమాట. అవును యానీ, నాకు చాలా ఇష్టం. సరే పద, మనం కారులో అలా షికారుకి వెళ్ళేసొద్దాం. వద్దులే యానీ, నేను మా నాన్న వచ్చాక ఎక్కుతాలే. అంతేలే, నీకు మీ నాన్నే ఎక్కువ. ఈ ఫ్రెండుని నువ్వు ఫ్రెండ్ లాగానే చూడట్లేదు, అంతే కదా? అయ్యో అదేం లేదు యానీ. మరి నిజంగా నేను నీ ఫ్రెండ్నే అనుకుంటే ఇప్పుడు నాతో పాటు మన కారులో షికారుకు రావాలి. అలా రాలేదనుకో, నువ్వు నన్ను ఫ్రెండ్గానే అనుకోవట్లేదని నేను అనుకుంటాను. అయ్యో దేవుడా, ఏంటి యానీ అలా అంటావ్? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. సరే అయితే మనం వెళ్దామా? బ్యాగ్ తీసుకో. బ్యాగ్ ఎందుకే? నువ్వేమో పూజలో పడిపోతావు తాత. అప్పుడు పెద్ద గాలొచ్చి బుక్స్ పక్కకు పడిపోతే ఎవరైనా పిల్లలు వచ్చి నా బుక్స్తో ఆడుకుంటే ఇవన్నీ పాడైపోతాయి కదా, అందుకే తీసుకెళ్ళిపోతాను. ఆహా, సరే, ఒక పని చేద్దామా? నిన్నలా షికారుకి తీసుకెళ్ళి అలాగే మీ ఇంట్లోనే వదిలేస్తాను, సరేనా? మీ ఇల్లెక్కడా? ఇక్కడే కొంచెం దూరమే, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సరే అయితే పంతులు గారు, నేను ఈ పాపను వాళ్ళ ఇంటి దగ్గర దింపేస్తాను. అలాగేనమ్మా. బుడతా, పదం, మనం వెళ్దాం. నిర్జా, నీరజా, నిర్జా, నీరజా, నిర్జా, నిర్జా, నీరజా! నిర్జా! అదేంటి బుజ్జమ్మ, పాప ఎక్కడ కనిపించట్లేదు? నీరజా, నువ్వు బొమ్మలు భలే వేస్తున్నావే. ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? అమ్మ నేర్పించింది. చాలా చక్కగా వేస్తున్నావు తెలుసా. నాకు నేర్పిస్తావా? అదేంటక్కా, నువ్వింత పెద్దమ్మాయివి, నీకు బొమ్మలేయడం రాదా? వస్తే నిన్నెందుకు అడుగుతాను, అడగను కదా. అది నిజమేలే. సరే, ప్రతి శనివారం ఆదివారం డ్రాయింగ్ నేర్పిస్తాను, సరేనా? సరే. నిర్జా, ఏం నాన్న పడుకోకుండా ఈ టైంలో కూడా బొమ్మలు వేస్తున్నావు? రేపు స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ ఏమైనా ఉందా? లేదమ్మా. మరెందుకు ఇప్పుడు కూడా డ్రాయింగ్ గీస్తున్నావు? అదేంటమ్మా, నువ్వు రేపేంటో మర్చిపోయావా? రేపా? రేపేముంది? నాకేం గుర్తు రావడం లేదే. అయ్యో అమ్మా, మన సాయమ్మ పెద్దమ్ముంది కదా, అదే జైల్లో 113 సాయమ్మ. ఆ పెద్దమ్మది రేపు బర్త్డే. సాయమ్మక్క పుట్టినరోజని నీకెలా గుర్తుంది? అదేంటమ్మా, అలా ఎలా మర్చిపోతాం? సాయమ్మ పుట్టినరోజు 2 సంవత్సరాలుగా మనం జైల్లో చేసుకున్నాం కదా, నాకలా గుర్తుండిపోయింది. సాయమ్మక్కతో పాటు నేను కూడా 7 ఏళ్లు జైల్లో ఉన్నాను. నాకు తన పుట్టినరోజు గుర్తే లేదు, కానీ దీనికి మాత్రం గుర్తుంది. అసలు దీనికి ఇవన్నీ ఎలా గుర్తుంటున్నాయి? సరే, నీకింకా ఎవరెవరు పుట్టినరోజులు గుర్తున్నాయి? నాకందరివి గుర్తున్నాయమ్మా. అబద్ధాలు చెప్పకు, అందరివి ఎలా గుర్తుంటాయి? అయ్యో అమ్మా, నిజంగా చెప్తున్నాను, నాకందరివి గుర్తున్నాయి. నీకంతగా కావాలంటే అడుగు, నేను చెప్తాను. సరే, కాంతమ్మమ్మది పుట్టినరోజు ఎప్పుడు? కాంతమ్మ అమ్మమ్మది ఏప్రిల్ 24. ఆవిడ నంబర్ 254. మరి గీతక్కది? గీతక్కది
111. అక్క పుట్టినరోజు డిసెంబర్ 5. మరి లావణ్యకది? లావణ్యక్కది 257. పుట్టినరోజు నవంబర్ 14. ఇప్పటికైనా నమ్ముతావా? నాకందరి పేర్లు, అందరి పుట్టినరోజులు, వాళ్ళ నెంబర్స్ గుర్తుంటాయని? అమ్మా, రేపు ఆదివారం, నాకు స్కూల్ కూడా లేదు. మనం జైలుకి వెళ్ళి సాయమ్మ పెద్దమ్మకి ఈ గిఫ్ట్ ఇచ్చొద్దామా? వద్దు నాన్న, మనం మళ్ళీ ఆ జైలుకి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదమ్మా? గిఫ్ట్ ఇవ్వడానికే కదా. మనం వెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే సాయమ్మ ఆనందపడుతుంది. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారి నా మాట విను. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ. మా అమ్మ చాలా మంచిది. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. సరే నాన్న, నువ్వు ముందు వెళ్ళి పడుకో. నువ్వు కూడా నాతో వస్తానంటే పడుకుంటాను. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. అక్క, నేను ఏమో అనుకున్నాను కానీ నీరజ బాగా తెలివైన అమ్మాయి. అంతా తనకి వాళ్ళ నాన్నగారి పోలికే వచ్చిందనుకుంటా. అమ్మా, ఈరోజు యశోద కోసం చాలా వెతికానమ్మా. బాగా వెతికితే ఒక బస్తీలో ఉంటుందని తెలిసింది. మావయ్య గారు నాతో మాట్లాడాలి, కలవాలి అన్నారు. అది దేని గురించి అయి ఉంటుంది? ఒకవేళ జరిగిందేదో జరిగిపోయింది, నంద అడిగినట్టు విడాకులు ఇచ్చేయమని అడుగుతారా? అత్తయ్య మావయ్య మనసుని కూడా మార్చేసిందా అని భయమేస్తోంది స్వామి. ఇప్పటి వరకు ఆ ఇంట్లో నేను ప్రేమించినవాడు నా వైపు నిలబడలేకపోయినా తండ్రి స్థానంలో మావయ్య నిలబడి ఉన్నారని ధైర్యంతో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు మావయ్య విడాకులు ఇచ్చేయమంటే మాత్రం ఆ ధైర్యం పోయి నిస్సహాయరాలిగా మీ ముందు ఇలాగే నిలబడిపోవాల్సి వస్తుంది. అది జరగకుండా చూడు స్వామి. ఏంటమ్మా, పాపని తీసుకురాకుండా ఒకదానివే వచ్చావు? పాప స్కూల్కి వెళ్ళింది పంతులు గారు. ఆహా. అమ్మా యశోద, నీకు డబ్బులు ఇవ్వమని చెప్పారే భద్రాచలం గారు. అదిగో చూడు, వస్తున్నారు. ఏంటమ్మా, ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు? నేను ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అయ్యో మావయ్య, నేను బాగానే ఉన్నాను. నాకేమైంది? నేను నవ్వుతూ బానే ఉన్నాను. నీ గుండెల్లో బాధ పెదాల మీద వచ్చే చిరునవ్వుని కప్పిపెట్టడానికి ప్రయత్నిస్తుందమ్మా. చెప్పండి మావయ్య, నాతో ఏదో మాట్లాడాలన్నారు. మీరేం మాట్లాడతారో అని చాలా టెన్షన్గా ఉంది. ఎందుకమ్మా అంత టెన్షను? నేను చెప్పేది నీకు సంతోషం కలిగించే వార్తే. ఏంటి మావయ్య అది? చెప్పండి మావయ్య. నందా నవమిని పెళ్లి చేసుకుని అన్నాడా? నన్ను పాపని ఇంటికి తీసుకురమ్మన్నాడా? తనొచ్చి మమ్మల్ని పిలవడానికి ముఖం చెల్లక మిమ్మల్ని పంపించాడా? అంతే కదా మావయ్య? నాకు తెలుసు మావయ్య, నందా చాలా మంచోడు. మధ్యలో ఎవరెవరో మాటలు విని తను నా మీద ప్రేమను చంపుకున్నాడు, కోపాన్ని పెంచుకున్నాడు. ఎంతైనా మీ కొడుకు కదా మావయ్య, ప్రేమని పంచడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు. చూడమ్మా, వాడు నా కొడుకు కానే కాదు. అవునమ్మా, వాడు నా కొడుకు కానే కాదు. ఎప్పుడైతే వాడు నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాడో ఆ క్షణమే నా కొడుకు స్థానంలో వాడు లేడు. మళ్ళీ నిన్ను తన భార్యగా ఇంట్లో అడుగు పెట్టమని ఎప్పుడైతే చెప్తాడో అప్పుడే మళ్ళీ వాడు నా కొడుకు అవుతాడు. అంటే నందా
నన్ను కానీ పాపను కానీ ఇంటికి రమ్మని లేదన్నమాట. లేదమ్మా. మరి మరి నాకు సంతోషం కలిగించే వార్త అని చెప్పారు కదా మావయ్య. అవునమ్మా, సంతోషం కలిగించే వార్తే. నేను చెప్పేది పూర్తిగా విను. పాపకి నందుకి చేయించే DNA టెస్ట్లో పాప నందా కూతురు కాదని తెలిస్తే వెంటనే నవమిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. నువ్వెందుకమ్మా బాధపడతావు? పాప నందు కూతురే అని నేను నమ్ముతున్నాను. అలాగే రిజల్ట్ కూడా వస్తుంది. అప్పుడు నందు ఆ నవమిని మెడపెట్టుకుని బయటికి గెంటేస్తాడు. వాడు గెంటేయకపోతే నేను మెడపట్టి బయటికి గెంటేస్తాను. మీ ఇద్దరిని ఒకటి చేస్తానమ్మా. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. అమ్మా యశోద, పాపను ఒకసారి చూపిస్తావా?